ఉరిశిక్ష పడ్డ ఖైదీలకి చివరిసారిగా మంచి భోజనం ఏమైనా కావాలనుకున్నట్టయితే కోరుకోమంటారు. వాళ్ళు ఏ భోజనం ఆర్డర్ చేస్తే ఆ భోజనం మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి తినిపిస్తారు. వీటిని లాస్ట్ మీల్ రిక్వెస్ట్ అని పిలుస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కొంతమంది మాత్రం కొన్ని వింతైన లాస్ట్ మీల్ రిక్వెస్ట్‌ని అయితే చేయడం జరిగింది. సో అలాగా ఉరిశిక్ష పడ్డ ఖైదీల లాస్ట్ మీల్ రిక్వెస్ట్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 విక్టర్ హ్యారీ ఫ్యూగర్. 1963లో 28 ఏళ్ల వయస్కుడైన విక్టర్ హ్యారీ ఫ్యూగర్కి ఉరిశిక్ష అనేది పడింది. ఎందుకంటే అతను ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత చంపేశాడు కాబట్టి. అయితే లాస్ట్ మీల్గా అతను ఏం కోరుకున్నాడో తెలుసా? ఒకే ఒక ఆలివ్ని కోరుకున్నాడు. మొదట ఎందుకు అలా కోరుకున్నాడు అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత అతనికి ఉరిశిక్ష వేసిన తర్వాత అతని కోట్లో చూస్తే ఆ కోట్లో ఆ ఆలివ్ అనేది కనబడింది. సో తనని ఆ ఆలివ్తో పాటుగా సమాధి చేస్తారు. ఆ తర్వాత తన సమాధిలోంచి ఆ ఆలివ్ కారణంగా ఒక ఆలివ్ ట్రీ అనేది వస్తుంది. ఆలివ్ ట్రీ అనేది శాంతికి చిహ్నంగా మారుతుంది. అలాగే నేను నా సెంటిమెంట్స్ని ఫాలో అయిన వాడిని కూడా అవుతాను అని అనుకున్నాడు. క్రిమినల్ బట్ నాట్ క్రూయల్. నెంబర్ 2 జెరాల్డ్ లీ మైకెల్. జెరాల్డ్ లీ మైకెల్ యొక్క ఫైనల్ మీల్ అనేది ఫ్యూగర్స్ కంటే కొంచెం తీయగా ఉంటుంది. కాకపోతే కంప్లీట్గా డిఫరెంట్ సెన్స్ అనే చెప్పుకోవాలి. ఆయన తన యొక్క ఫైనల్ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఫైనల్ మీల్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఏం కోరుకున్నాడో తెలుసా? జాలీ రాజర్స్ క్యాండీ యొక్క బ్యాగ్ను కోరుకున్నాడు. చాక్లెట్స్ని కడుపు నిండా తినేసి ఆ తర్వాత ఉరికంబం ఎక్కాడు. నాకు తెలిసి ఈ గ్యాప్లో షుగర్ అనేది బాగా పెరిగిపోయి ఉంటుంది మొత్తం అన్ని చాక్లెట్లు తింటే. నెంబర్ 3 లారెన్స్ రజల్ బ్రూవర్. ఈ లాస్ట్ మీల్ ఆప్షన్ వచ్చినప్పుడు కొంతమందికి ఏం తినాలో అసలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో విపరీతమైన భయం, టెన్షన్ అనేది ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చిన ఈ ఆప్షన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్లో ఇతను కూడా ఉన్నాడు. ఇతను ఒక హంతకుడు, అలాగే వైట్ సూపర్ మ్యాసిస్ట్ కూడా. అయితే 2011లో ఇతనికి ఉరిశిక్ష అయితే పడింది. సో ఉరిశిక్ష వేయడానికి ముందు అతన్ని ఆర్డర్ చేయమన్నారు ఏం కావాలో అని. అతను ఏం చేశాడంటే 2 ఫ్రైడ్ చికెన్ స్టిక్స్ విత్ గ్రేవీ అండ్ ఆనియన్, ఆ తర్వాత ట్రిపుల్ బ్యాకన్ చీజ్ బర్గర్, చీజ్ ఆమ్లెట్ విత్ గ్రౌండ్ బీఫ్, టొమాటోస్, ఆనియన్స్, బెల్ పెప్పర్స్ అండ్ జాప్లోన్స్, 3 ఫజిటాస్, ఒక మీట్ ఫీస్ట్ పిజ్జా, ఒక బౌల్ నిండా ఫ్రైడ్ ఓక్రా, ఒక పౌండ్ ఆఫ్ బార్బిక్యూడ్ మీట్, అలాగే ఒక హాఫ్ వైట్ బ్రెడ్, పీనట్ బటర్ ఫడ్జ్ విత్ క్రష్డ్ పీనట్స్, ఆ తర్వాత ఒక పింట్ బ్లూ బాల్ ఐస్ క్రీమ్ని కూడా అడిగాడు. ఆ తర్వాత 3 రూట్ బీర్స్ని కూడా అడిగాడు. అయితే ఫైనల్గా అవన్నీ కూడా అతని దగ్గరికి వచ్చేసరికి నాకు ఇవేం అవసరం లేదు, నాకు తినాలని లేదు అని అన్నాడంట. ఆ టైంలో టెక్సాస్ సెనేటర్గా జాన్ వైట్మేర్ ఉన్నారు. అతనికి ఈ సంఘటన తెలిసి చాలా కోపానికి గురయ్యారు. సో ఆ తర్వాత టెక్సాస్లో లాస్ట్ మీల్ రిక్వెస్ట్ని బ్యాన్ చేసేయడం జరిగింది. సో ఆ తర్వాత మిగతా ప్రిజనర్స్ అందరూ కూడా అతన్ని ఏ స్థాయిలో తిట్టుకున్నారో ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 4 జాన్ వేన్ గేసీ. ఇతను ఒక సీరియల్ కిల్లర్. అయితే ఇతను తన యొక్క లాస్ట్ మీల్ రిక్వెస్ట్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడని చెప్పాలి. ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది, కిల్లర్ క్లౌన్ పోగో అని. అయితే తన యొక్క లాస్ట్ సపర్లో భాగంగా అతను 12 ఫ్రైడ్ స్ట్రిమ్స్ని, అలాగే ఒక ఒరిజినల్ రెసిపీ ఆఫ్ KFC బకెట్ని, ఫ్రెంచ్ ఫ్రైస్ని, పౌండ్ స్ట్రాబెర్రీస్ని అడిగాడు. హంతకుడు కాకముందు గేసీ అంతకుముందు 3 KFC రెస్టారెంట్లో పనిచేశాడు. సో అందుకనే KFC అంటే చాలా ఇష్టమంట. సో అందుకనే చనిపోయే ముందు ఒకసారి ఆ KFC ఫుడ్ని టేస్ట్ చేయాలనుకున్నాడు. కోర్స్ ఫింగర్ లికింగ్ చికెన్ కదా, ఆ మాత్రం టేస్ట్ ఉంటుంది. నెంబర్ 5 జాన్ స్పెంక్లింగ్. లాస్ట్ మీల్ అనగానే అందరూ కూడా ఫుడ్డే కోరుకుంటారు అనుకోవడానికి కూడా లేదు. కొంతమందికి ఏంటంటే ఫుడ్కి బదులుగా డ్రింక్స్ కూడా కావాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ పర్సన్ కూడా, ఇతను అంతకు ముందే చాలా హెవీ డ్రింకర్. సో అందుకని తన కోసం స్పెషల్ ఫుడ్ ఏమీ అడగలేదు. కాకపోతే ఏంటంటే ఒక క్వార్టర్ జాక్ డానియల్స్ అడిగాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని కూడా అతను పూర్తిగా తాగలేదు. అందులో కొంచెం ఆ ప్రెజెంట్ సూపరింటెండెంట్కి ఇచ్చేసాడంట. కాకపోతే ఈ విషయం అక్కడ అఫీషియల్స్కి తెలిసింది. సో లాస్ట్ మీల్లో ఆల్కహాల్ని రిమూవ్ చేసేయడం జరిగింది. సో లాస్ట్ మీల్లో ఇంకెవరు కూడా మందు అనేది అడగడానికి లేకుండా పోయింది. అయినా తాగేసి ఉరికంబం ఎక్కాలన్నా కూడా కొంచెం ఇబ్బందే కదా. నెంబర్ 6 ఐలీన్ వ్యూర్నస్. ఈమె కూడా 2002లో ఉరిశిక్ష అయితే పడింది. అయితే ఉరిశిక్ష పడడానికి ముందు ఆమె కూడా ఒక డ్రింక్నే అడిగింది. కాకపోతే ఏంటంటే ఆమె ఆల్కహాల్ని అడగలేదు. ఆమె ఒక కప్ ఆఫ్ బ్లాక్ కాఫీని అడిగింది. అదొక్కటే చాలు తనకి అని అన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కాఫీ తాగిన తర్వాత ఆమె చనిపోతున్నాను అని అనుకోవట్లేదంట. ఆమె ఏంటంటే వేరొక ప్రపంచంలోకి వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తాను, అందులో ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి సందేహము లేదు అని అన్నదంట. నెంబర్ 7 రికీ రే రెక్టర్. రికీ రే రెక్టర్ అనే ఒక వ్యక్తికి కూడా ఆల్మోస్ట్ ఇటువంటి మోటివేషన్సే ఉన్నట్టున్నాయి తన యొక్క లాస్ట్ మీల్ విషయంలో. కానీ అలాగని చెప్పి ఆయన ఏమీ తక్కువ ఫుడ్ ఏమీ ఆర్డర్ చేయలేదు. ఒక పెద్ద స్టీక్ని ఆర్డర్ చేశాడు, ఫ్రైడ్ చికెన్ని ఆర్డర్ చేశాడు, చెర్రీ కూల్ 8ని ఆర్డర్ చేశాడు, అలాగే ఒక పీకన్ పై యొక్క స్లైస్ని కూడా ఆర్డర్ చేశాడు. కానీ ఎందుకో డెజర్ట్ని మాత్రం ముట్టుకోకుండా అలాగే వదిలేశాడు.
ఆఫీసర్ వచ్చి ఎందుకు దాన్ని వదిలేసావు, తినేయచ్చు కదా అంటే నేను దాన్ని తర్వాత తినడానికి దాచుకున్నాను అన్నాడంట. మంచి జోక్ వేసాడు కదా. మరి లేకపోతే మరుసటి రోజు పొద్దున్నే ఉరిశిక్ష చేసేస్తుంటే ఇంక దేనికోసం దాచుకున్నాడు ఆయన, వచ్చే జన్మ కోసమా? నెంబర్ 8 టిమోథీ మెక్వై. ఇతను ఎంతమందిని చంపాడో తెలుసా? 168 మందిని చంపాడు. ఆ తర్వాత అతనికి ఉరిశిక్ష అయితే పడింది అతను దొరికిన తర్వాత. అయితే లాస్ట్ మీల్ రిక్వెస్ట్గా అతను ఏం చేశాడంటే 2 ఐస్ క్రీమ్ పింట్స్ అయితే అడిగాడు. అండ్ అది కూడా ఏంటంటే చాకో చిప్ మింట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ని అయితే అడిగాడు. ఒకటి తినేలోపే రెండోది కరిగిపోయింది. ఆ 168 మందిని చంపే టైంలో ఇతని మనసు కరగకపోయినా ఇతనికి ఇచ్చినప్పుడు ఇంకొక ఐస్ క్రీమ్ మాత్రం కరిగిపోయిందని చాలామంది బయట తర్వాత జోక్స్ కూడా వేసుకున్నారు. నెంబర్ 9 డేవిడ్ లియాన్ వుడ్స్. యాక్చువల్గా ఇతను 22 ఏళ్ల పాటు జైల్లో గడిపిన తర్వాత ఇతనికి ఉరిశిక్ష అయితే పడింది. ఫైనల్గా 2007 ఏప్రిల్ 5వ తారీఖున ఇండియానాలోని మిచిగాన్లో ఇతనికి ఉరిశిక్షను అయితే విధించారు. అయితే ముందు రోజు రాత్రి అతను లాస్ట్ మీల్ రిక్వెస్ట్ కింద ఏమేమి అడిగాడో తెలుసా? ఒక పిజ్జాని తెప్పించమన్నాడు, ఆ తర్వాత ఒక బర్త్డే కేక్ని తెప్పించమన్నాడు, అండ్ ఆ తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలిపించమని చెప్పాడు. ఆ రోజే తన పుట్టినరోజుని చెప్పి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కేక్ కట్ చేసుకొని ఆ కేక్ని షేర్ చేసుకుని ఆ తర్వాత పిజ్జాని కూడా షేర్ చేసుకుని ఆ తర్వాత రోజు ఉరికంబం ఎక్కాడు. కానీ అతను చనిపోయిన 3 నెలల తర్వాత మాత్రమే అతనికి బర్త్డే అయితే వచ్చింది. అదే యాక్చువల్ బర్త్డే, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా అతనికి. సో అందుకనే 3 నెలల ముందే జరుపుకోవాల్సి వచ్చింది. నెంబర్ 10 థామస్ జే గ్రాసో. థామస్ జే గ్రాసో అనే ఒక వ్యక్తి కొంచెం తెలివైన వాడే, కాకపోతే ఏంటంటే ఆ తెలివితేటలతోనే చాలా తప్పులైతే చేశాడు. సో 1995న అతన్ని ఉరి తీసే టైంకి అతని యొక్క ఫైనల్ మీల్ రిక్వెస్ట్ అయితే వచ్చింది. సో అతను ఏమేం చేశాడో తెలుసా? ఆర్డర్గా 2 డజన్ల స్టీమ్డ్ క్లామ్స్ని, ఆ తర్వాత ఒక 1/2 డజను బార్బెక్యూడ్ చాప్స్ని, ఆ తర్వాత ఒక బర్గర్ కింగ్ డబుల్ చీజ్ బర్గర్ని, 2 స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్ని, అండ్ వీటితో పాటుగా ఒక క్యాన్ ఆఫ్ స్పెగెటియోస్ని కూడా ఆర్డర్ చేశాడు. అది కూడా రూమ్ టెంపరేచర్లోనే కావాలి అన్నాడు. అయితే అతను స్పెగెటియోస్ అడిగాడు. అయితే అతనికి స్పెగెటీ విత్ మీట్ బాల్స్ వచ్చాయి. సో ఈ విషయం మీద అతను చాలా కోపంగా ఫీల్ అయ్యాడు. అండ్ అతని ఫైనల్ వర్డ్స్ ఏంటో తెలుసా? నేను నా యొక్క స్పెగెటియోస్ని పొందలేకపోయాను, నాకు స్పెగెటీ వచ్చింది, నాకు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టండి, నేను దీని గురించి మాట్లాడాలి అన్నాడంట. మూసుకొని తిని రేపు పొద్దున ఉరిశిక్షకు రెడీగా ఉండని చెప్పి ఆఫీసర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నెంబర్ 11 స్టీఫెన్ వేన్ ఆండర్సన్. ఇంతకుముందు మనం చూసిన పర్సన్ కూడా ర్యాండమ్ ఇంగ్రీడియంట్స్ని ఆర్డర్ చేశాడు కదా, అలాగే ఈ వ్యక్తి కూడా ర్యాండమ్ ఫుడ్ ఐటమ్స్ని తన యొక్క లాస్ట్ మీల్గా అడగడం జరిగింది. యాక్చువల్గా ఇతను చాలా అంటే చాలా ప్రమాదకరమైన క్రిమినల్, కానీ ఇతని ఫుడ్ చాయిసెస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అతను 2002లో ఉరి తీశారు కాలిఫోర్నియాలో. అప్పటికి అతని వయసు 48 సంవత్సరాలు. ఉరి తీయడానికి ముందు అతను ఆర్డర్ చేసింది ఏంటంటే 2 గ్రిల్డ్ చీజ్ శాండ్విచెస్, అలాగే ఒక కాటేజ్ చీజ్ యొక్క పింట్, ఆ తర్వాత కార్న్ మిక్సర్ యొక్క హామినీ, ఆ తర్వాత ఒక పీచ్ పై, ఆ తర్వాత చాక్లెట్ చిప్ మరియు డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్, ఆ తర్వాత ఒక రాడిష్ బౌల్ని కూడా అడిగాడు. నెంబర్ 12 పీటర్ జే మినియల్. నేను ఈ వీడియోలో మీకు స్టార్టింగ్లో ఒక వ్యక్తి పేరు చెప్పాను. అతను చాలా ఫుడ్ ఐటమ్స్ని ఆర్డర్ చేసి లాస్ట్కి నాకేం వద్దు, నాకు తినాలని లేదని అన్నాడని చెప్పి. అతనిలాగే ఇతను కూడా చాలా పెద్ద మొత్తంలో ఫుడ్ ఐటమ్స్ని ఆర్డర్ చేశాడు, కానీ అన్నింటినీ ఆల్మోస్ట్ తినేశాడు. 2004లో ఇతనికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడడానికి ముందు అతను ఈ ఆర్డర్ని అయితే చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నీ లాస్ట్ మీల్ రిక్వెస్ట్ ఏంటో చెప్పు అని అడిగితే రెడీగా ఉండండి, డబ్బులు బాగా గట్టిగా పే చేయడానికి అన్నాడంట కూడా. ఇంతకీ అతను ఆర్డర్ చేసింది ఏంటో తెలుసా? 20 బీఫ్ టాకోస్, 20 బీఫ్ ఎంచిలడస్, ఆ తర్వాత 2 డబల్ చీజ్ బర్గర్స్, పిజ్జా విత్ జపలెనోస్, ఆ తర్వాత ఫ్రైడ్ చికెన్, స్పాగెట్టి విత్ సాల్ట్, అలాగే ఒక మోడెస్ట్ డెజర్ట్, అలాగే హాఫ్ ఆఫ్ ఎ చాక్లెట్ కేక్, హాఫ్ ఆఫ్ ఎ వెనిల్లా కేక్, కుకీస్, క్రీమ్ ఐస్ క్రీమ్, క్యారమిల్ ప్యాక్ అండ్ ఫుడ్స్ ఐస్ క్రీమ్, స్మాల్ ఫ్రూట్ కేక్, అండ్ వీటితో పాటుగా 2 పెద్ద కోక్ బాటిల్స్, 2 పెద్ద పెప్సీలు, 2 రూట్ బీర్లు, 2 ఆరెంజ్ జ్యూస్లు కూడా అడిగాడంట. అండ్ ఇవన్నీ కనుక ఒక మనిషి తిన్నట్టయితే నిజంగా అతను పేలిపోవాలి. కానీ అప్పుడు అతనికి ఏం కాలేదు, కానీ తర్వాత రోజు పొద్దున ఉరి తీశారు. నెంబర్ 13 వెల్మా బార్ఫీల్డ్. ఈమె ఒక స్వీట్ గాడ్ ఫీరింగ్ గ్రాండ్ మదర్, బట్ ఈవిడికి కూడా ఉరిశిక్ష అయితే పడింది. బట్ అందరిలా కాకుండా ఈమెకి ఒక విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేయడం జరిగింది. ఈమెని 1982లో చంపేయడం జరిగింది ఆమె చేసిన తప్పులకు గాను. అయితే ఫైనల్ మీల్ రిక్వెస్ట్గా ఆమె ఏమి అడిగిందంటే, గెస్ చేయండి ఏం అడుగుంటుంది అనుకుంటున్నారు? మీరేమనుకుంటారు? మహా అయితే పెద్ద ఆవిడ కదా, ఒక కాఫీ, ఒక చిన్న కేకు, ఒక ఫ్రూట్ కోన్ ఇలాంటివి అడుగుంటుంది అనుకుంటారు. కానీ ఆమె అవేమీ అడగలేదు. ఆమె ఏమి అడిగిందంటే చీజ్ నూడిల్స్ని అడిగింది, ఆ తర్వాత ఒక క్యాన్ కోక్ని అడిగింది. ఎందుకు అడిగింది అంటే 6గురిని చంపేసింది ఆమె, అందుకే ఉరిశిక్ష చేశారు. సో ఆ 6గురిని చంపిన బాధను జీర్ణించుకోవడానిక ఏమో మరి. నెంబర్ 14 రాబర్ట్ ఆల్టన్ హ్యారిస్.
మనకి లాస్ట్ మీల్ రిక్వెస్ట్ అనేది వచ్చినప్పుడు మనకి ఏమేం కావాలనుకుంటున్నామో అన్నిటిని కూడా మనం కవర్ చేసేయాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా రాబర్ట్ కూడా అలాగే ఆలోచించడం జరిగింది. 1992లో ఇతనికి ఉరి తీయడానికి ముందు లాస్ట్ మీల్ రిక్వెస్ట్ ఏంటి అని అడిగితే 21 పీసుల కేఎఫ్సి బకెట్ని అడిగాడు. ఆ తర్వాత 2 పెద్ద డామినోస్ పిజ్జాలను అడిగాడు, 6 ప్యాక్ పెప్సీని అడిగాడు, ఆ తర్వాత ఒక పెద్ద ఐస్ క్రీమ్ని అడిగాడు, ఒక బ్యాగ్ ఆఫ్ జెల్లీ బీన్స్ని అడిగాడు డెజర్ట్గా, అండ్ అది మాత్రమే కాకుండా ఒక ప్యాకెట్ క్యామల్ సిగరెట్స్ని కూడా అడిగాడు. నెంబర్ 15 రానీ లీ గార్డ్నర్. చాలామంది తమ యొక్క లాస్ట్ మీల్ రిక్వెస్ట్లని కొంచెం తెలివిగా ఉపయోగించుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఇతను కూడా ఒకడు. ఇతను ఏం చేశాడంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఆర్డర్ చేసుకున్నాడు బాగానే. అతను ఆర్డర్ చేసినవి ఏంటంటే ఒక స్టీక్, ఆ తర్వాత ఒక లాబ్స్టర్ టైల్, ఒక యాపిల్ పై, వెనిలా ఐస్ క్రీమ్, ఆ తర్వాత 7 అప్, వీటన్నింటినీ కూడా అడిగాడు. అఫీషియల్స్ దీనికి ఓకే చేశారు కూడా. అయితే ఆశ్చర్యకరంగా అతను ఇంకో కోరిక కూడా కోరాడు. అదేంటంటే నేను వీటన్నిటిని కూడా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చూస్తూ తినాలనుకుంటున్నాను అన్నాడు. ఆశ్చర్యకరంగా అఫీషియల్స్ దీనికి కూడా ఓకే చెప్పడం జరిగింది. సో 11 గంటల పాటు తింటూ దాన్ని చూశాడనమాట. సో లాంగెస్ట్ లాస్ట్ మీల్ ఎవర్ అని చెప్పి దీన్ని చెబుతూ ఉంటారు చాలామంది. నెంబర్ 16 ఫిలిప్ వర్క్మ్యాన్. అందరికంటే ఇతని యొక్క ఫైనల్ రిక్వెస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇతను ఏమని కోరాడంటే నాకేమీ వద్దు, కానీ నాకు బదులుగా ఒక పిజ్జాని కొనండి, ఒక వెజ్ పిజ్జాని, దాన్ని ఇల్లు లేకుండా రోడ్ల మీద భిక్షాటం చేసుకుంటూ బ్రతికే ఎవరైనా ఒక వ్యక్తికి ఇవ్వండి అని అడిగాడు. బట్ అఫ్ కోర్స్ ప్రెజెంట్ అఫీషియల్ దాన్ని రిఫ్యూజ్ చేశారు. సో అతను ఏమీ తినకుండానే ఉరికంబం ఎక్కాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను ఏ రోజైతే చనిపోయాడు అంటే 2007 మే 9వ తారీఖున అతను గురి తీశారు కదా, ఆ రోజు టెన్నెస్సీ నగరంలోని హోమ్లెస్ పీపుల్ అందరికీ కూడా వెజ్ పిజ్జాలు అనేవి సప్లై అయ్యాయి. చాలామంది అఫీషియల్స్ అలాగే కొంతమంది మానవతా దృక్పథం ఉన్నవాళ్ళు కూడా అతని యొక్క చివరి కోరిక ఏంటో తెలుసుకొని దాన్ని తీర్చడానికి ఇలాగ అందరికీ కూడా పిజ్జాలను ఇవ్వడం జరిగింది. సో ఒక మంచి కోరికనైతే కోరుకున్నాడు అతను. నెంబర్ 17 ఏంజిల్ నీవ్స్ డియాజ్. నీ లాస్ట్ మీల్ రిక్వెస్ట్ ఏంటి అని అడిగితే ఇతను నాకేమీ అవసరం లేదు అని చెప్పాడు. ఎందుకంటే అతనికి ప్రత్యేకంగా వేటి మీద కోరికలు లేవంట. సో అందుకనే ఎప్పట్లాగే అతను ఆ జైల్లో వెడ్నెస్డే రోజు ఏ మీల్ అయితే పెడతారో ఆ రోజు దాన్నే తిన్నాడు. ఎందుకంటే ఆ రోజు వెడ్నెస్డే కాబట్టి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ జైలు యొక్క ప్రత్యేకత ఏంటంటే వెడ్నెస్డే సండే చాలా మంచి ఫుడ్ పెడతారు అక్కడ. ఆ రోజు అతనికి స్టెడెడ్ టర్కీ విత్ టాకో సీజనింగ్, ఆ తర్వాత చీజ్, రైస్, పింటో బీన్స్, టార్టిల్లా షెల్స్, యాపిల్ క్రిస్ప్, ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే జైలే బెటర్ అనిపిస్తుంది కదా చాలామందికి. అండ్ ఇన్ని పెట్టినప్పటికీ కూడా దాన్ని కూడా అతను పూర్తిగా తినలేదు. అండ్ అతను ఏమన్నాడంటే ఉరిశిక్ష అనేది మనుషులు చేసే అఫీషియల్ హత్య, ఆ హత్యకి నేను బలవుతున్నాను. ఆ టైంలో మనుషుల చేతిలో చనిపోయిన మరికొన్ని జీవుల్ని నేను తినదలుచుకోలేదు, అందుకని నేను నాన్ వెజ్ తిననని చెప్పేసి నాన్ వెజ్ ఐటమ్స్ని కూడా పక్కన పెట్టేశాడు. నెంబర్ 18 ఓబా చాండ్లర్. ఈ ఓబా చాండ్లర్ అనే ఒక వ్యక్తి కూడా ఉరి శిక్ష పడడానికి ముందు 2 సలామీ శాండ్విచ్ని విత్ వైట్ బ్రెడ్తో అడిగాడు. ఆ తర్వాత మస్టర్డ్ అండ్ పీనట్ బటర్ని అడిగాడు. తర్వాత వైట్ బ్రెడ్ కూడా అడిగాడు, కాకపోతే దాంట్లో జెల్లీ కావాలన్నాడు. ఆ తర్వాత ఒక ఐస్ టీ, ఒక కాఫీ అయితే అడిగాడు. అండ్ అతని యొక్క వయసు కారణంగా ఈవెన్ వాటిని పూర్తిగా తినలేకపోయాడు కూడా అతను. నెంబర్ 19 రాబర్ట్ డేల్ కాంక్లిన్. ఇతను చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఐటమ్స్ అడిగాడు. అవేంటో తెలుసా? ఫిలెట్ మిగ్నాన్ ర్యాప్డ్ ఇన్ బేకాన్, డీవీన్డ్ ష్రింప్ సాచురేటెడ్ ఇన్ గార్లిక్ బటర్ విత్ లెమన్, ఆ తర్వాత బేక్డ్ పొటాటో విత్ సో క్రీమ్, చీవ్స్ అండ్ రియల్ బేకన్ బిట్స్, కార్న్ ఆన్ ద కాబ్, ఆస్పరగస్ విత్ హాలండర్ సాస్, ఫ్రెంచ్ బ్రెడ్ విత్ బటర్, గోట్ చీజ్, కాంటలోప్, వెనిల్లా బీన్ ఐస్ క్రీమ్, ఐస్ టీ, వీటన్నిటి అడిగాడు. సో కాస్ట్లీయెస్ట్ లాస్ట్ మీల్ రిక్వెస్ట్లో ఇది కూడా ఒకటని చెప్పి చాలామంది అభిప్రాయపడుతుంటారు. సో ఫైనల్గా నెంబర్ 20 జేమ్స్ ఎడ్వర్డ్ స్మిత్. ఈ జేమ్స్ ఎడ్వర్డ్ స్మిత్ అనే ఒక వ్యక్తి యొక్క లాస్ట్ మీల్ రిక్వెస్ట్ అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత వింతైన లాస్ట్ మీల్ రిక్వెస్ట్. ఎందుకో తెలుసా? 1990లో ఇతన్ని ఉరి తీయడానికి ముందు ఇతను కోరింది ఏంటంటే ఒక పెద్ద మట్టి ముద్ద అడిగాడు. నిజం, సాయిల్ లంప్ని అడిగాడు అతను. తను మట్టిలో కలిసిపోతున్నాను అని చెప్పి ముందుగానే మట్టిని తినాలనుకున్నాడని కొంతమంది చెప్తే అతను వూడూ రిచువల్ని పార్టిసిపేట్ చేయాలనుకున్నాడు. సో అందుకనే మట్టిని అడిగాడని చెప్పి మరికొంతమంది అయితే అడిగారు. అండ్ మెయిన్గా అతను ఒక టైప్ ఆఫ్ సాయిల్ని అడిగాడు. అంటే రాకుండా టైప్ సాయిల్ ఒకటి ఉంటుంది, దాన్ని అడిగాడు అతను. సో ఇది విచ్ క్రాఫ్ట్తో అసోసియేట్ అయి ఉంటుంది. సో అందుకనే అతను అలా అడిగాడని చెప్పి అయితే కొంతమంది అభిప్రాయపడ్డారు. బట్ మట్టి అనేది గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లేదు కాబట్టి జైలు అఫీషియల్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్గా అతనికి ఒక కప్ ఆఫ్ యోగర్ట్ని మాత్రమే ఇచ్చారు. అఫ్ కోర్స్ మట్టికి అదే బెటర్ ఆల్టర్నేటివ్ అనిపించిందంట వాళ్ళకి. సో అందుకే అదే ఇవ్వడం జరిగింది. చూశారు కదా, 20 మంది ఉరిశిక్ష పడ్డ ఖైదీల వింతైన ఆఖరి కోరికలు. వీటిలో ఎవరి కోరిక మీకు చాలా వింతగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి మాకేమైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద లైక్ షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చినంత అమౌంట్తో మాకు సపోర్ట్ చేయొచ్చు.
ఒకవేళ మీకు ఇప్పటికే ఆ థ్యాంక్స్ బటన్ కనిపించకపోయినట్టయితే మీరు ఇంకా యూట్యూబ్ యాప్ని అప్డేట్ చేయలేదని అర్థం. సో అప్డేట్ చేసిన తర్వాత థ్యాంక్స్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చినంత అమౌంట్తో మాకు సపోర్ట్ చేయొచ్చు. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.